ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆర్ఆర్బి పార్ట్ 1. రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవ్వడానికి ఏ విటమిన్ లోపము? ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుందంటే విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టడం ఆలస్యం అవుతుంది. నెక్స్ట్, జలుబును కలిగించే జీవి ఏది? జలుబును కలిగించే జీవి ఏదంటే వైరస్ల ద్వారా కలుగుతుంది జలుబు అనేది. క్వాషియార్కర్ అనున్నది ఏ భాష పదం? క్వాషియార్కర్ అనేది ఆఫ్రికా పదం అనమాట. క్వాషియార్కర్ అంటే నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని అర్థము. ప్రోటీన్ల లోపం వల్ల క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి వస్తుందన్నమాట. అదే ప్రోటీన్లు క్యాలరీల లోపం వల్ల, రెండింటి లోపం వల్ల వచ్చేసి మెరాస్మెస్. నెక్స్ట్, మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువు ఎంత ఉంటుందంటే సుమారుగా 2% ఉంటుంది. మెదడు బరువు మన శరీర బరువులో 2% ఉంటుంది. కానీ మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% మెదడు అనేది గ్రహిస్తుంది అనమాట. నెక్స్ట్, పరిసరాల్లోని మార్పుకు అనుక్రియ చూపించేటువంటి లక్షణాన్ని ఏమంటారంటే క్షోభ్యత అంటారు. పరిసరాలలోని మార్పులకు అనుక్రియ చూపించే లక్షణాన్ని ఏమంటారంటే క్షోభ్యత. నెక్స్ట్, హోమోసెపియన్ అన్న పదం ఎవరికి వర్తిస్తుంది? హోమోసెపియన్ అనేది అంటే హోమోసెపియన్స్ అని మానవుల గురించి సంబంధించినది ఇది. నెక్స్ట్, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది? భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 365 రోజుల 1/4 పడుతుంది. 365 1/4 రోజులు పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 27.3 చంద్రుని చుట్టూ తిరిగి రావడానికి. నెక్స్ట్, కెప్లర్ నియమాన్ని బట్టి గ్రహాలు సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతాయంటే దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయి. కెప్లర్ గ్రహగమన నియమాల ప్రకారం సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతాయంటే దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఏ దేశస్థుడు? కోపర్నికస్ అనే ఆయన ఏమంటే పోలాండ్ దేశస్థుడు. పోలాండ్ దేశస్థుడు. ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరంటే టాలమీ. ఈయన వచ్చేసి గ్రీకు దేశస్థుడు అనమాట.